హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మా హస్బెండ్ కోసం అయితే రాత్రి పలావ్ అయితే చేశాను. నేనైతే తినలేదండి, నాకు బాగోలేదు కదా. ఇంకా మా హస్బెండ్ నోరైతే చెప్పబడిపోయిందని చెప్పేసి ఇలా పలావ్ సింపుల్గా అయితే చేసేసాను. నేను ఎలా చేశాను ఏంటి అనేది ఈరోజు వ్లాగ్లో చూపిస్తున్నాను అనమాట. ఈరోజు వ్లాగ్ ఓన్లీ కుకింగే అనమాట. ఇంకా వేరే షూట్ ఏమీ చేయలేదు కాబట్టి ఓన్లీ కుకింగ్ వ్లాగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ తీసేసుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. కావాలంటే మీరు మొత్తం నెయ్యితోనైనా చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం నూనెతో అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఎగుటు రాకుండా ఉంటుంది కాబట్టి నేను ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఒక ప్యాన్ తీసేసుకొని అది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా మసాలా పలావ్ దినుసులు ఉంటాయి కదండి, ఇంకా పలావ్ దినుసులు అనేవి చక్కగా వేసేసుకోవాలన్నమాట. అంటే ఒక 4-5 లవంగాలు, అనాస్ పువ్వు, అలాగే చెక్క, అలాగే సాజీరా, 2 యాలకులు, అలాగే మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇట్లా అన్ని పలావ్ దినుసులు మొత్తం కూడా మనం ఆ నెయ్యిలో అనేది వేపుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఆ ఆయిల్ కానీ గీ కానీ ఆ ఫ్లేవర్ అంతా పట్టుకొని మనకి పలావ్కి మంచి స్మెల్ అలాగే ఫ్లేవర్ అనేది ఇస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ నూనెలో అవి వేగడం వల్ల ఫ్లేవర్ మొత్తం కూడా పలావ్కి ఇక్కడ నుండి బేస్ నుండే వస్తుంది అనమాట. అది బాగా వేగిన తర్వాత చీలికలుగా ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. ఒక చిన్న ఆనియన్ అనమాట, మీడియం సైజ్ ఆనియన్ అయితే చీలికల్లాగా కట్ చేసుకున్నాను. కావాలంటే మీరు సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే చీలికల్లాగా అయితే కట్ చేసుకొని అది బాగా వేపుకోవాలన్నమాట. అది బాగా వేగిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేవి చేయాలి. ఎందుకంటే ఉల్లిపాయలు ఘాట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్కి మొత్తం పడితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అది బాగా వేగిన తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అయితే మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, నూనె కూడా వేసాను కాబట్టి స్టోరేజ్ ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానికి పనికొచ్చిద్ది అనమాట. నేను ఇంకా ఏమి యాడ్ చేయాలండి, పచ్చిమిరపకాయ కానీ ఏమీ యాడ్ చేయను. జస్ట్ బేస్ పులావ్ అనమాట. కొంతమంది బగారా రైస్ అంటారు, కొంతమంది పులావ్ అంటారు, కొంతమంది రైస్ అంటారు, కలర్ రైస్ అంటారు కదా, అలాగనమాట. అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఇంకా ఒక చిన్న టమాటా అయితే కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట. అది కూడా బాగా వేగాలండి. అది బాగా సాఫ్ట్ అయిపోతే ఏంటంటే మనకి రైస్కి మంచి గ్రేవీ టెక్చర్ లాగా వచ్చేస్తుంది అనమాట మొత్తం ఉడికితే. అదిగో చూసారా, చక్కగా ఉడికిపోతూ ఉంది కదా. అట్లా ఉడుకుతున్నప్పుడే నేను కొంచెం కొత్తిమీర అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర పుదీనా అవి కూడా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రెసెంట్ లేదు, కొత్తిమీర ఒకటి తెప్పించుకున్నాను కాబట్టి ఓన్లీ కొత్తిమీర అనేది వేసి నేనైతే చేస్తున్నాను. ఇదే స్టేజ్లో మీరు కావాలంటే క్యారెట్, పొటాటో, బీన్స్ ఇలా అన్నీ యాడ్ చేసుకొని అవి కూడా చేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్. బేస్ అయితే ఇదే. వెజిటేబుల్ కావాలంటే వెజిటేబుల్ వేసుకోవచ్చు. ఏమి వద్దంటే బేస్ పలావ్ లాగా కావాలంటే ఇట్లాగైతే చేసుకోవచ్చు. వెజిటేబుల్ పలావ్ కావాలంటే ఈ స్టేజ్లో ఏంటంటే మనం వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకుంటే వెజిటేబుల్ పులావ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు అలాగైతే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బేసిక్ పలావ్ చేస్తున్నా కాబట్టి బేసిక్ పలావ్ రెసిపీ చూపిస్తున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా వేపుకోవాలన్నమాట. అలా వేపుతూ ఉన్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. మీరు ఏం రెసిపీ చేస్తున్నారని పక్కిళ్ళల్లో వాళ్ళు కూడా చూస్తారనమాట. నేను ఇలా బ్లాగ్ షూట్ చేస్తున్నాం కదా, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా అదన్నీ మగ్గిపోయిన తర్వాత నేను 1-1.5 వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి, ఇంకొంచెం సాఫ్ట్గా అయితే వస్తుంది. నాకు కొంచెం నా వరకు అయితే నాకు కొంచెం పలుకు అనిపించింది. మా హస్బెండ్కి అయితే చాలా బాగుంది. ఇంకా మీ బియ్యాన్ని బట్టి అనమాట. 1-1.5 కొంతమంది బియ్యానికి సరిపోతుంది, కొంతమందికి అయితే కొన్ని రకాల బియ్యానికి అయితే 1-2 అయితే పడతాయి. కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు 1-1.5 అయితే వాటర్ అయితే వేసి బాగా మసలనిస్తున్నాను. దీంట్లోనే కొంచెం సాల్ట్ అనేది వేసి చూస్తానన్నమాట. మీరు చూసారా ఎంత బాగా మసులుతూ ఉన్నాయో, అప్పుడే మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది అనమాట.
దాని తర్వాత మసిలిన తర్వాత ఇంకా మనం నానబెట్టుకున్నాం కదా ముందుగానే, ఇంకా బియ్యం అనేది యాడ్ చేసేసుకోవాలి. మనం బియ్యం అనేది 1.5 to 1 hour కనుక నానబెడితే చక్కగా పువ్వులాగా విచ్చుకొని చాలా బాగుంటుంది అనమాట రైస్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా బియ్యం రైస్కి అయినా మామూలుగా అయినా రైస్ నానబెట్టుకొని కనుక ఏదైనా రెసిపీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇలాగే చేయండి. దాని తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా కొంచెం ఉడుకు పట్టాలండి, మరీ మొత్తం కాదు కానీ కొంచెం ఉడుకు పట్టాలి. ఆ రైస్ అనేది మనకి ఉడకడం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనం ప్రెషర్కి కనుక మూత పెట్టి విజిల్ పెట్టేస్తే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కూత అంటే మీ విజిల్కి ఒక కూతకి కొంత మీడియం ఫ్లేమ్లో అయితే 1 విజిల్, హై ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్ అనమాట. అలాగైతే మీరు విజిల్స్ తెప్పించుకోండి. లాస్ట్లో ఇంకా నేను పచ్చిమిరకాయలు ఏం వేయలేదు కదా, కొంచెం గరం మసాలా చూసారా, 1 స్పూన్ కూడా ఉండదు, 1 స్పూను అంతే, 1 స్పూను గరం మసాలా అనమాట. 1 స్పూన్ గరం మసాలా అయితే వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఉడకపట్టనివ్వండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పట్టుకుంటుంది. ఇంకా నేను పచ్చిమిరకాయలు కానీ ఘాటుకి కారం కానీ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా కలర్ రైస్ అనేవి రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలాగా కొంచెం మరగాలండి. ఇలా మసులుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మనం ప్రెషర్ కుక్కర్కి మూత అనేది పెట్టేసుకోవాలన్నమాట. చూసారా ఎలా అయితే ఉడుకు పడుతూ ఉందో, అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరు ఇదే స్టేజ్లో ఇప్పుడు మీకు నీళ్లు సరిపోవు మాడిపోద్ది అనుకున్నప్పుడు మాత్రం కొంచెం వాటర్, అప్పుడు 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలా ఉడుకుతుంది కదా, ఆ స్టేజ్లో నేనైతే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టేసుకున్నాను. అయితే నేను హై ఫ్లేమ్లో 2 విజిల్స్ అయితే పెట్టాను, చాలా బాగా వచ్చింది నాకైతే. ఇంకా మీరైతే మీడియం ఫ్లేమ్లో అయితే 1 విజిల్ పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్ పెట్టుకోండి. ఇంకా కుక్కర్ కూడా చల్లారిపోయిందనమాట. ఇంకా తీస్తే చూసారు ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. నాకు ఇప్పుడు కొంచెం హెల్త్ అనేవి పర్లేదండి, ఒక కుదిటినైతే పడింది డోలో అది వేసుకున్న తర్వాత. ఇంకా ఓన్లీ మా హస్బెండ్ కోసమే చేశాను, ఒక చిన్న కప్ అయితే చేశాను అనమాట. మళ్ళీ అయితే ఇంకా మంచి వీడియోతో అయితే కలుస్తాను. మాట తడబడితే కనుక సారీ అండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్పిందే చెప్తున్నా అనిపిస్తుంది నాకే, బట్ ఇంకా టైం లేదు. అప్పటికప్పుడు ఎడిట్ చేసి నేను మీకు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి చెప్తున్నాను. మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.